మాయా మీరు ఎప్పుడైనా తేనె తొనలు తిన్నారా? తినలేదు కదా. సో మీకు ప్రాసెస్ ఎలాగో చెప్తాను చూడండి. ముందైతే మనం మినపప్పుని రుబ్బు చేసుకొని దీన్నైతే ఒక దగ్గర ఉంచుకోవాలన్నమాట. ఈ మినపప్పు ఉంచుకున్న తర్వాత ఇలాంటి ఒక కవర్లో ఆ మినపప్పుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు తెలుసు కదా, ఈ ఒక నూనె వేడెక్కేంత వరకు నూనె అయితే పెట్టుకోవాలన్నమాట. బండి మీద నూనె పెట్టుకున్న తర్వాత ఏంటంటే జస్ట్ ఇలాగా చూసారు కదా, కమ్మంగా ఈ విధంగా మనం అయితే వేయాల్సి ఉంటుంది. ఒక జిలేబీ షేపుల్లో వేయాలన్నమాట. చాలా బాగుంటుంది. ఈ లోపు మనం వేరే సైడ్ కూడా ఈ విధంగా అయితే వస్తాయి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఆ తర్వాత మీరు ఇంకో బేకర్లో వచ్చేసరికి మీరు ఇప్పుడు బెల్లం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. బెల్లం అయితే పెట్టుకోండి. బెల్లం అయితే వేడెక్కేంత వరకు, పాకం అయ్యేంత వరకు అయితే ఉండాలి. ఈ రెసిపీ అయితే మా అమ్మ అయితే చేసేదనమాట. దాన్ని చూసి మా మమ్మీ కాపీ కొట్టేసింది. సో అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. కొద్దిగా యాలక్కాయలు అయితే వేసుకోవాలి కొద్దిగా టేస్ట్ కోసం. ఇంకేముంది, డైరెక్ట్ ఇంకా ఆ మినప ఏదైతే వచ్చే మన తేనె తొనలు అయితే ఆ తొనలు అందులో వేసుకోవాలన్నమాట. వీటిని తొనలు అంటారండి, చాలా బాగుంటాయి. అవి వేసుకున్న తర్వాత ఇంక డైరెక్ట్ తినేసుకోవడమే, ఇంకా తినేయడమే. ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మాకైతే చాలా అనిపించింది.